హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 41కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు జరిగే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము క్రీడలు. మౌంటైన్ వాళ్ళకి ఏవైనా కొన్ని వాక్యాలతో సొంతంగా కథను తయారు చేయమనాలి. ఇక్కడ మనం కొన్ని పదాలు కానీ వాక్యాలు కానీ ఇచ్చి వారితో కథను చెప్పించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకి చిత్రాన్ని చూసి కథ రాయమనాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి కథాకృత్యాలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము చిత్రాల కార్డు సహాయంతో కథ. ఎలుక టోపీ అనే కథ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకు కూడా సేమ్ కథ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఈ చిత్రాల కార్డు అనేది మనకి ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ కథ చూద్దాం. ఓకే పిల్లలు, ఇక్కడ చూసారా, ఈ కథ పేరు ఏంటంటే ఎలుక టోపీ. ఎలుక టోపీ కథ ఇది. సో ఈ కథ ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి 1 2 3 4 5 6 7 8 పిక్చర్స్ ఉన్నాయి మొత్తం. సో ఈ 8 పిక్చర్స్లో ఒక్కొక్క పిక్చర్లో ఏం జరుగుతుందో చెప్పండి. తర్వాత ఓవరాల్గా కథలాగా చెప్పాలి. ఓకేనా? సో ఫస్ట్ పిక్చర్లో ఏం జరుగుతుందో చెప్పండి. క్లాత్ దొరికింది. ఒక ఎలుక అటుగా వెళుతుంటే దానికి ఒక చిన్న క్లాత్ దొరికింది. దానిని ప్రారంభించాడు. ఎలుక చేతిలో ఉన్న క్లాత్ ని తీసుకొని ఒక అతను ఉతకడం ప్రారంభించాడు. అవును, కానీ ఇక్కడ కథ కదా, మనం ఏం చెప్పొచ్చు అంటే ఎలుక దాన్ని చూసి మురికిగా ఉందనుకొని దాన్ని ఉతికించాలనుకుంది. ఒక అతని దగ్గరకు వచ్చి దాన్ని ఉతకమన్నది. ఫస్ట్ అతను ఏమంటాడు, ఎలుక చెప్పగానే వింటారా ఎవరన్నా? వినరు కదా. నేను ఉతకను అని అంటాడు. అప్పుడు ఏమంటుందో తెలుసా ఎలుక, నువ్వు ఉతకకపోతే నీ బట్టలన్నిటిని నేను కొరికి పడేస్తాను మీ ఇంట్లో అని బెదిరించిద్ది అనమాట. బెదిరించినప్పుడు ఏం జరుగుద్దిగా, అతను తప్పనగా ఈ అతను తెచ్చిన క్లాత్ని శుభ్రంగా వాష్ చేస్తాడనమాట. ఓకేనా? అర్థమైందా? ఇది కథ కాబట్టి ఇంత ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పాలి. ఏదో రకంగా క్రియేట్ చేసి దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తూ చెప్తూ ఉండాలి. తర్వాత ఏం జరిగింది, ఎలుక ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ ఇంట్లోకి టైలర్ దగ్గరికి వెళ్ళింది. అతను టైలర్ అన్నమాట. టైలర్ దగ్గరికి వెళ్ళి ఏం చేయమని చెప్పింది? టోపీ చేయమని చెప్పింది, టోపీ కుట్టమని చెప్పింది. మరి ఎలుక చెప్పగానే ఎవరైనా వింటారా టైలరు? అతను కూడా నో చెప్పాడు, నేను కుట్టను, నీకు పో అన్నాడు. అప్పుడు ఏమని ఉంటది ఎలుక? కోరికేస్తాను అని అనేసింది. అప్పుడు ఏం చేస్తాడు ఇక టైలరు? క్యాప్ని, టోపీని తయారు చేశాడు. టోపీని తయారు చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ? ఫస్ట్ బొమ్మల షాపులోకి వెళ్ళింది. బొమ్మల షాప్ కాదు అది. ఏం కనిపిస్తున్నాయి మీకు అక్కడ? క్రిస్మస్. అమ్మో, పూలు కనిపించట్లేదు. ఇవన్నీ పూలు కదా, పూల షాప్ అనమాట అది. ఇప్పుడు ఈ క్యాప్కి పూలు లేవు కదా, దానికి క్యాప్కు పువ్వు కూడా కావాలనుకుందనమాట. అప్పుడు ఏం చేసింది, మళ్ళీ పూల షాప్కి వెళ్ళింది. నా టోపీకి పువ్వుని కుట్టమని అడిగింది అనమాట. అర్థమైందా? నా టోపీకి పువ్వుని కుట్టమని అతన్ని అడిగింది. మరి అతను ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అతన్ని కూడా ఇలానే బ్లాక్మెయిల్ చేసింది అనమాట. సో ఇక అప్పుడు మళ్ళీ క్యాప్కి కుట్టేశాడు, ఫ్లవర్ని కుట్టేశాడు. ఇక చూడండి బ్యూటిఫుల్గా తయారైందా లేదా? టోపీ చాలా అందంగా తయారైంది. ఇక అందంగా తయారు కాగానే ఏం చేసింది? ఎలుక టోపీ పెట్టుకుంది. ఎలుక టోపీ పెట్టుకొని ఇంకా ఏం చేస్తుంది? డప్పు కొడుతూ హాయిగా ఎంజాయ్ చేస్తుంది, పాటలు పాడుతుంది. ఇంకా అప్పుడు ఒక జోకర్ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఈయన జోకర్ లాగా ఉన్నాడా? వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళిందా? లేదా రాజుగారు చూసారో? ఏదో జరిగింది మొత్తం మీద. చూసి ఏం జరిగింది అక్కడ?
దాని యొక్క టోపీని తీసుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. రాజు భటుడికి చెప్పినట్టు అనమాట. ఇక్కడ రాజు అతను ఏం చేస్తున్నాడు, క్యాప్ని తీసుకుంటున్నాడు. తీసుకున్నప్పుడు దీని మంత్రం ఏంటి, ఏమని బెదిరించింది ఎలుక? ఎక్కడున్నా సరే దాని అస్త్రం అదేనమాట, కొరికేసిద్ది అనమాట. సో మళ్ళీ బెదిరించగానే ఏం చేశారు, తిరిగి దాని టోపీని దానికే ఇచ్చేశారు. అవునా? ఇక ఆ టోపీ పెట్టుకొని హాయిగా హ్యాపీగా డప్పు కొడుతూ డాన్స్ చేస్తూ పాటలు పాడుతుంది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని కథలాగా వాక్యాలాగా రాయండి. ఫస్ట్ దానిలో ఏం జరుగుతుందో ఫస్ట్ వాక్యము, రెండో పిక్చర్లో ఏం జరుగుతుందో రెండో వాక్యం, అలా వాక్యాల్లాగా రాయాలి. అర్థమైందా? రేపు కూడా మళ్ళీ ఇదే కథ ఇస్తారు, అప్పుడు రేపు మొత్తం ఒక కథలాగా రాద్దాం. ఓకే, స్టార్ట్ చేయండి. ఇక రాసేయండి అమ్మా. ఇక్కడ మా విద్యార్థులు ఈ విధంగా వాక్యాల రూపంలో ఆ కథ మొత్తం ఈరోజు రాయడం జరిగింది. తర్వాత యాక్టివిటీ వచ్చేసి చార్ట్ రీడింగ్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో గుణింతాల చార్ట్ని 2 పద్ధతుల్లో చదివించాలి. ఏవైనా సరే 2 పద్ధతులు ఇక్కడ మనం ఉపయోగించి చదివించవచ్చు. మా విద్యార్థులు ఏ విధంగా చదివారో ఒకసారి చూద్దాం. కా కా కి కి కు కు క్రు క్రు కే కే కై కో కో కౌ కం కహ కహ కం గో గౌ. ఏంటి కాగుణింతంలో గా వచ్చిద్దా? కౌ వచ్చిద్ది. కౌ. మళ్ళీ కౌ అంటావు. ఇక ఎన్నిసార్లు వస్తుంది కౌ? ఇది కదా కౌ అంటే, ఇది ఐత్వం. కై. ఇది కోనా? ఓత్వం దగ్గర కో వచ్చింది. ఇదేంటి రత్వం? రత్వం ఇచ్చినప్పుడు ఏమొస్తుంది? క్రూ. నెక్స్ట్ నువ్వు చదువు నాన్న ఒకటి. గమ్ గహానా? మళ్ళీ అది గమ్ ఎలా? ఇది గమ్ ఏది? ఇదే. మరి ఇది అన్నప్పుడు దీనికి కూడా గమ్ అని చెప్తున్నావేంటి? ఇదేంటి? గౌ. గై. గే గే క్రు గు గు గే. గే కాదు ఇది. ఇది గే. గే అంటే ఇది ఏత్వం. గే. ఇదేంటిది? గీ. గా. ఇంకెవరు చదువుతారు? తర్వాత యాక్టివిటీ వచ్చేసి మౌంటైన్ వాళ్ళతో పేరా చదువుట. మనం చదువు ఫస్ట్. నీకు ఏ పేరా చదవాలనిపిస్తే ఆ పేరాని చదువు. ఇది చదవ్వా? చదువు ఒకసారి చదువు. పూల మకరందం. పూల మకరందం నుండి తేనె వస్తుంది. ఆ తేనె చాలా తీయగా ఉంటుంది. అది తింటే శక్తి లభిస్తుంది. తేనె చాలా రోగాలను తరిమేస్తుంది. నెక్స్ట్ నువ్వు చదువు. నదిలో నీరు గలగల పారుతుంది. చెరువులో నీరు కదలకుండా ఉంటుంది. జలపాతంలో నీరు జలజల పారుతుంది. బావిలో నీరు కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ నువ్వు చదువు అమ్మా. మా ఇంటి దగ్గర వేప చెట్టు ఉంది.
అది ఎంతో నీడను ఇస్తుంది. వేపాకులు చాలా చేదుగా ఉంటాయి, కానీ అవి రోగాలు నయం చేస్తాయి. నెక్స్ట్ నువ్వు చదువు. రవి మిఠాయిలు తెచ్చాడు. గీత పచ్చడి తెచ్చింది. ప్రియాంక చకోడీలు తెచ్చింది. అందరం కలిసి పంచుకొని తిన్నాము. నెక్స్ట్ నువ్వు ఏదో ఒకటి చదువు. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో కథ చదువుట. కథ పేరు అడవిలో మెరిసిన తోట. ఒక అడవిలో ఒక కోతి, ఎలుగుబంటి కలిసిమెలిసి ఉండేది. ఒకరోజు వాటికి పక్కనే ఉన్న నగరానికి వెళ్ళాలనిపించింది. అది కూడా మనుషులు మాదిరిగా చొక్కా, లింగి వేసుకొని ఎవరూ గుర్తుపట్టకుండా కళ్ళకు అద్దాలు, నెత్తిన టోపీ పెట్టుకొని బయలుదేరాయి. ఒక చోట ఒక పెద్ద తోట కనపడింది. నెక్స్ట్ అక్కడ పిల్లలు గుంపులుగా ఉన్నారు. కొందరు పిల్లలు నీళ్ళల్లో ఈత ఉంటే మరో కొందరు ఊయలలు ఊగుతూ ఉన్నారు. అవన్నీ చూశాక వాటికి మన అడవిలో కూడా మన పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటివి ఉంటే ఎంత బాగుండు అనిపించింది. అవి తిరిగి అడవికి రాగానే బాగా ఆలోచించి చెరువు పక్కనుండే వేలు పెట్టి చదువు. అక్కడ పక్కనుండే ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర మర్రి లోతు లేకుండా గుంత తవ్వి నీళ్లు నీళ్లు నింపితే బురద కాకుండా ముందుగానే అడుగునంత రాళ్ళు పరిచాయి. పక్కనే ఉన్న చెరువు నుండి అక్కడ నీళ్లు వచ్చేటట్టు ఒక చిన్న కాలువ తవ్వాయి. అంతే పిల్లలు ఈత కొట్టడానికి చిన్న చెరువు తయారైంది. మర్రి చెట్టు ఊడల పక్కనే ఉన్న వాటికి కింద చెక్క పలకలను గట్టిగా కట్టాయి. ఈ ఊయలలు తయారయ్యాయి. ఎండిన వెలగపల్ల లోపల బయట మొత్తాన్ని కాదురా, మెత్తని దూది చుట్టి బంతులు తయారు చేశాయి. మెత్తని కాడిని నేల మీదంతా పరిచి కడ రంగుల పూలు మొక్కలు నాటాయి. అంతే చక్కనైన తోట తయారయ్యింది. అయితే పిల్లలు మీరు కూడా ఆ
జంతువులకు ఆడుకోవడానికి ఇంకా ఏమి ఉంటే బాగుంటుందో వాటిని ఎలా తయారు చేయాలో ఆలోచించి ఉపాధ్యాయులకు చెప్పండి. ఓకే. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో అక్షరంతో వస్తువులు చెప్పించాలి. ఈ ఆటను ఒకసారి చూద్దాం. ఓకే, మనకి ఇవి అక్షరాలు ఉన్న కార్డులు అనమాట. ఓకేనా? సో వీటిని ఇటు తిప్పితే అక్కడ ఉన్న అక్షరం ఏంటో మనకి తెలుస్తుంది. మీరేం చేయాలంటే ఒకసారి ఒక్కొక్కరు ఒక్కొక్క స్లిప్ని ఓపెన్ చేసి ఆ అక్షరాన్ని చెప్పాలి. అదేవిధంగా ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే వస్తువుల పేర్లు కూడా చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఆ అని తీశారనుకోండి, ఆ అని తీస్తే ఏమైంది, ఆ అనేది కరెక్ట్గా రాయాలి. అదేవిధంగా దానికి ఏం చెప్పాలి, అరక అని. అది అరక అనేది వస్తువేగా, పొలం దున్నడానికి ఉపయోగించే సాధనం. ఈ విధంగా మీరు ఏ అక్షరం అయితే చదువుతారో ఆ అక్షరం మీద వచ్చే వస్తువుల పేర్లు రాయాలి. అర్థమైందా? ఓకే. తర్వాత యాక్టివిటీ వచ్చేసి మౌంటైన్ వాళ్ళతో ముక్కు తిప్పే ఆటను. ఇది కూడా ఈ విధంగానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ వస్తువుల పేర్లు కాకుండా ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే పదాలను చెప్పించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో కథలల్లుదామా అనే ఆటను ఆడించాలి. దీనితో మనకు తెలుగు సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీషు సబ్జెక్ట్లో మొత్తం 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశం ఇంటి ఖర్చులు, మౌంటైన్ వాళ్ళకి వాలీబాల్, స్కై గ్రూప్ వాళ్ళకి కూడికపై మౌఖిక ప్రశ్నలు అనే అంశాలు ఇవ్వబడ్డాయి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి స్థాన విలువలు. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో స్థాన విలువల చాటును చదివించాలి. అలాగే మౌంటైన్ స్కై గ్రూప్ వాళ్ళతో కరెన్సీ కృత్యాలను చేయించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి సంఖ్యా పోలిక. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో గుర్తులు పరిచయం చేయాలి. ఆల్రెడీ ఇది ఇంతకుముందు చూసాము. మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ గుర్తులను వీరికి పరిచయం చేయాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి స్థాన విలువల విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పాలి. సేమ్ స్కై గ్రూప్ వాళ్ళకు కూడా సేమ్ యాక్టివిటీ. తర్వాత యాక్టివిటీ వచ్చేసి చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి గుణకారం సమస్యని స్ట్రాల ద్వారా నేర్పించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకి సబ్ట్రాక్షన్ వర్డ్ ప్రాబ్లమ్ని కరెన్సీతోనూ, నెక్స్ట్ వచ్చేసి స్కై గ్రూప్ వాళ్ళకి మల్టిప్లికేషన్ వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పించాలి. సో మా క్లాస్లో వచ్చేసి ఈ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఈరోజు చేయించిన ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రాబ్లం చదువు. A school bus is carrying 65 children. 18 kids get off at one stop. How many children are left on the bus? అంటే ఏంటి అసలు చెప్పు. ఒక బస్ లో 65 చిల్డ్రన్ ఉన్నారంట. ఒక స్టాప్ లో 18 మెంబర్స్ దిగిపోయారంట. ఇంకా ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. మరి ఏం చేయాలి మనం అక్కడ? సబ్ట్రాక్షన్ చేయాలి. చేయండి ఎవరో ఒకళ్ళు. నువ్వు చేస్తావా? మైనస్ కూడా అక్కడ మెన్షన్ చేయాలి. ఫైవ్ మైనస్ 1 4. ఇప్పుడు ఎంతమంది చిల్డ్రన్? 47 మెంబర్స్. ప్రాబ్లం చదువు ఒకసారి. There are 30 eggs in a tray. How many eggs are there in 3 trays? ఓకే, ఏం అర్థమైంది నీకు చెప్పు. ఒక ట్రేలో 30 గుడ్లు ఉన్నాయంట. అయితే 3 ట్రేలకి మొత్తం కలిపి ఎన్ని గట్లు ఉంటాయో కనుక్కోవాలి. ఏం చేయాలి ఇక్కడ మనం? మల్టిప్లికేషన్ చేయాలి. ఎవరు చేస్తారు ప్రాబ్లం? నువ్వు చేస్తావా? 30 × 3. ఓకే, ఎన్ని ఎగ్స్ ఉంటాయి 3 ట్రేల్లో కలిపి? 90. ఓకే. తర్వాత యాక్టివిటీ వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా మ్యాథ్స్ మ్యాజిక్ గేమ్. మా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇది ఒకసారి చూద్దాం. ఓకే పిల్లలు, ఇక్కడ మ్యాథ్స్ మ్యాజిక్లో ఇక్కడ ఒక ఫజిల్ లాంటిది ఇచ్చాను చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటంటే 3 కాలమ్స్ 3 రోస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను ఇచ్చే క్లూ ఏంటంటే ఫస్ట్ 2 రోస్ని అబ్జర్వ్ చేయండి. రోస్ అంటే ఏంటి? ఇక్కడ అడ్డు వరుసలు అని అర్థం. ఫస్ట్ 2 రోస్ని అబ్జర్వ్ చేసి 3rd రోలో ఆ లాస్ట్ కాలంలో వచ్చే నెంబర్ని గెస్ చేయాలి. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఎవరు వెళ్తారు? వెళ్ళండి. వెళ్ళు, చెయ్యి. చేసి ఎలా చేసావో కూడా ఎక్స్ప్లెయిన్ చెయ్యి.
ఎంత వచ్చింది? 15. ఎలా వేసావు చెప్పు. 10 plus 5. రాంగ్. నేనేం చెప్పాను, ఫస్ట్ 2 రోస్ని ఇలా ఉన్న వాటిని అబ్జర్వ్ చేసి థర్డ్ రో ఏమన్నాను, అవునా? సో ఫస్ట్ ఏముంది, 5, 15, 10 ఉంది. తర్వాత 12, 17, 5 ఉంది. ఇక్కడ ఎలా వస్తుంది, 15 రాదు. నెక్స్ట్ ఎవరు గెస్ట్ చేస్తారు? ఒక్కొక్కళ్ళు వెళ్ళండి, అందరూ ఒకేసారి కదా, ఒక్కొక్కళ్ళు వెళ్ళండి. ఎంతమ్మా? రాంగ్, 1 రాంగ్. ఎంత? 6. ఎలా వచ్చింది 6 నీకు? 5కి 10 కలిపితే 15. 12కి 5 కలిపితే 17. 13కి 6 కలిపితే 19. ఓకే, వెరీ గుడ్, బాగుంది, వెరీ గుడ్, కరెక్టే. క్లాప్స్ కొట్టండి ఇవి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో రంగురంగుల పొడవు వెడల్పు అనే ఆటను ఆడించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో సెంచరీ సాధించుట. ఈ ఆటను కూడా ఒకసారి చూద్దాం. ఓకేమ్మా, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు సెంచరీ ఆట. ఇప్పుడు మీకు తలా ఒక నెంబర్ ఇస్తున్నాను, మీరు చూసుకోండి ఒకసారి ఆ నెంబరు. సెంచరీ ఆట అంటే ఏంది? ఇప్పుడు సెంచరీ అంటే ఎంత అసలు చెప్పండి. సెంచరీ అంటే ఎంత అని అడిగాను. 100. 100 రన్స్ చేస్తే సెంచరీ చేసామని అంటామా అనమా క్రికెట్లో? ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను కదా నెంబరు. సో 100 కావాలంటే మీకు ఇంకా ఎంత స్కోర్ అయితే 100 అయిద్దో చెప్పాలి. చూసుకొని రెడీగా పెట్టుకోండి, ఓకేనా? నేను ఒక్కొక్కరిని అడుగుతాను మిమ్మల్ని. ఇంకెవరికి ఇవ్వాల స్లిప్? అందరికి వచ్చిందా? సో ఒకసారి నేను అడుగుతాను, ఉండండి. నీకు ఎంత వచ్చిందమ్మా నెంబరు? 80. నీకు సెంచరీ కావాలంటే నువ్వు ఇంకా ఎంత స్కోర్ కావాలి నీకు? 10? 20. 20 చేస్తే 80 + 20 100. నెక్స్ట్ నీకు వచ్చిన నెంబర్ ఎంత? 40. సో నీకు ఇంకా ఎంత కావాలి? 60. వెరీ గుడ్. 60 అయితే సెంచరీ అవుతుంది. 60 + 40 100. నీకెంతమ్మా? 35. నువ్వు ఇంకా ఎంత యాడ్ చేసుకోవాలి? 75. కరెక్టేనా? 75. 65 రైట్ ఆన్సర్. 65 అని 5 ఎంత? 70. 70 + 30 100 అనమాట, ఓకేనా? సో నువ్వు ఇంకా 65 రావాలి. నెక్స్ట్ నీకెంత వచ్చింది? 80 రన్స్ చేస్తే నీకు 100 అవుతుంది. నెక్స్ట్ 55. 55కి 45 కలిపితే సెంచరీ అవుతుంది. 45 కలపాలి. నువ్వు ఇంకెంత కలపాలి? 50 కలపాలి. నువ్వు 65. నీకు వచ్చిన నెంబర్ 65. నువ్వు ఎంత కలపాలి ఇంకా? 35 కలపాలి. నీకు 30. 70 కలిపితే సెంచరీ అవుతుంది. నీకు 70. నువ్వెంత కలపాలి? 30 కలిపితే సెంచరీ అవుతుంది, ఓకేనా? ఈ ఆట పేరు ఏంటి? సెంచరీ. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీషు. ఇందులో భాగంగా మనకి లాస్ట్ 2 డేస్ నుంచి ఏమైతే ఇస్తున్నారో సేమ్ ఈ రోజు కూడా అవే రిపీట్ అయ్యాయి. ఇక్కడ మనకి ఇలా ఫస్ట్ 15 మినిట్స్ యాక్టివిటీ వచ్చేసి పిక్చర్ టాక్ ఆన్ గార్డెన్. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో నేమ్ 3 ప్లాంట్స్ సీన్ అంటే ఆ పిక్చర్లో వాళ్ళు చూసిన ఏవైనా 3 ప్లాంట్స్ నేమ్స్ చెప్పించాలి, కుదిరితే రాయించవచ్చు. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళతో ఆ ప్లాంట్స్ యొక్క పార్ట్స్ని డిస్క్రైబ్ చేయించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో యూజెస్ ఆఫ్ ప్లాంట్స్ గురించి ఒక 4 to 5 లైన్స్ని మాట్లాడించాలి. ఇక్కడ మనకి కింద ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిన పారాగ్రాఫ్లో యూజెస్ అనేవి ఉన్నాయి కాబట్టి వాటిని అక్కడ చదివించినా మనకి సరిపోతుంది. తర్వాత యాక్టివిటీ వచ్చేసి ఇక్కడ 15 మినిట్స్ యాక్టివిటీ లెటర్ అండ్ వర్డ్ రివ్యూ. ఇక్కడ ఏంటంటే మన స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఒక 10 వర్డ్స్ ఇవ్వాలి బ్లెండ్స్ మీద. ఆల్రెడీ బ్లెండ్స్ గురించి నేను చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనకి లాస్ట్ 2 డేస్ ఇచ్చినవి కాకుండా ఇంకొక అనదర్ 10 అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మా స్కూల్లో ఈరోజు మా క్లాస్లో నేను ఇచ్చిన 10 వర్డ్స్ ఒకసారి చూద్దాం. ఈ విధంగా ఇక్కడ ప్లా అండ్ పిఎల్ బ్లెండ్స్ అండ్ సిఎల్ బ్లెండ్స్, క్లా, బిఎల్ బ్లెండ్స్, బ్లా, వీటి మీద మనం టోటల్గా 10 వర్డ్స్ అనేది ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత మౌంటైన్ వాళ్ళకి 15 వర్డ్స్ ఇవ్వాలి. ఈ బ్లెండ్స్ మీదే మనం 15 ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళకి 10 కాక ఎనదర్ 5 యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మా మౌంటైన్ వాళ్ళ వర్డ్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనం స్ట్రీమ్ వాళ్ళకి ఇచ్చిన 10 వర్డ్స్తో పాటుగా ఇంకొక ఎనదర్ 5 యాడ్ చేస్తే మనకి సరిపోతుంది. ఇక టోటల్గా 15 వర్డ్స్ అనేది మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి రైట్ 10 to 20 ప్లాంట్ రిలేటెడ్ వర్డ్స్ అని ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా ఇవే ఇస్తున్నారు.
అయితే నిన్న మొన్న రాసిన 15 వర్డ్స్ కాకుండా ఇంకొక ఎనదర్ 15 ప్లాంట్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి ఈరోజు నేను రాయించడం జరిగింది. బట్ అది క్లిప్ అనేది మిస్ అయిందండి, ఫోటో మిస్ అయిపోయింది, అందుకే ఇక్కడ చూపించట్లేదు. తర్వాత వచ్చేసి పారాగ్రాఫ్ రీడింగ్. ఇక్కడ మనకి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఒక 2-3 లైన్స్, మౌంటైన్ వాళ్ళకి 4-5 లైన్స్, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి 6-8 లైన్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా సేమ్ లైన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ 2 డేస్ కన్నా బెటర్గా విద్యార్థులు ఈరోజు చదివే విధంగా మనం చేయాలి. దీనితో మనకు డే 41కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.